దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారికి వంట గ్యాస్ సిలిండర్పై ₹100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లో ఈ విషయం ప్రకటించారు. దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారికి వంట గ్యాస్ సిలిండర్పై ₹100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లో ఈ విషయం ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఉమెన్స్ డే సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ₹100 ఎల్పీజీ సిలిండర్ మీద సబ్సిడీ ₹100 తగ్గిస్తూ కూడా ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపటి కింద ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించారు, ప్రభుత్వం పైన ఫైనాన్షియల్ బర్డెన్ పడ్డప్పటికీ ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా హౌస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ సిలిండర్ లబ్ధి చేకూరే విధంగా ఇది ఉండబోతోంది. ఇది మన నారీ శక్తికి ఇది లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వము ఈ డెసిషన్ తీసుకుంది. అలాగే వంట గ్యాస్ అనేది సిలిండర్ ఏదైతే ఉందో దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అతి చెరువులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ప్రధానంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేబినెట్ డెసిషన్ అయిపోగానే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కాకపోతే ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి మరోసారి ప్రస్తావించారు, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా ఉజ్వల లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరోసారి వరం ఇచ్చిందని చెప్పాలి. అయితే దీనితో పాటు మార్చి 31 వరకే ఈ రాయితీ ఏదైతే ఉందో ఏడాదికి 12 సిలిండర్ల వరకు 31 వరకే గడుపు, ఈ నెల 31 తారీఖు నుండి గడువు ముగినింది. అయితే దీన్ని మరో 1 ఇయర్ పాటు కూడా ఎక్స్టెండ్ చేస్తూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. ఓవరాల్ గా కంట్రీ వైడ్ 10 కోట్ల కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని కూడా ప్రధానంగా కేబినెట్ డెసిషన్ తీసుకుంది. అయితే ఈ డెసిషన్ వల్ల ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన ఆల్మోస్ట్ 12,000 crores భారం పడుతుంది. ఎందుకంటే ఎర్లియర్ ₹200 ఉండేదాన్ని, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరో ₹100 సబ్సిడీ ఇవ్వడము, దీని ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఈ ఉజ్వల పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సబ్సిడీ ఇవ్వడంతో వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన భారం పడుతుంది. అలాగే ఈ 2016లో ఈ ఉజ్వల పథకాన్ని మొదటిసారిగా ప్రారంభించారు. గ్యాస్ కనెక్షన్ ఈ పథకం కింద మొదటగా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చి తర్వాత సిలిండర్ ను కూడా మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉండేది. కానీ 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్ పైన కేంద్ర ప్రభుత్వము ₹200 సబ్సిడీని ప్రకటించింది. అయితే గత ఏడాది అక్టోబర్ లో సబ్సిడీ మొత్తాన్ని కూడా 300కి పెంచింది. అయితే ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోవడము ఇప్పుడు సర్వత్రా దేశవ్యాప్తంగా ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఉజ్వల పథకం కింద స్కీమ్ కింద బెనిఫిషనరీస్ 10 crores ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ₹300 వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము, దట్టు ఈ రోజు మళ్ళీ దాన్ని ట్యాగ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కూడా ప్రకటించడం కూడా అందరూ సర్వత్రా హర్షణీయంగా, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నారు. వైశాలి, రైట్. దీంతో ఎంతమందికి లబ్ధి చేకూరనుంది ప్రజలకు? దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఈ పథకం ద్వారా ప్రధానంగా లబ్ధి పొందనున్నారు. అయితే మనం ఇది సిరీస్ గా చూసుకుంటే గడిచిన కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వము కామన్ మ్యాన్ కి అఫోర్డ్ చేసే విధంగా కూడా పలు విషయాలలో రాయితీలు ఇస్తూ వస్తుంది. దాంట్లో ఇప్పటికే మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఒకటి ఏంటంటే ₹29కే
బియ్యం పథకం కూడా మధ్యంతర బడ్జెట్ కి ముందు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం ఇప్పుడు సహజంగానే చూసుకుంటే 2 రాష్ట్రాల్లో ఇటు సోనా మసూరి గాని ఇంకా వేరే అదర్ రైస్ ఫెమిలియర్ గా ఎప్పుడు అందుబాటులో ఉండే రైస్ ఒక కామన్ మ్యాన్ కి అందని చేతిగా బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల 55 రూపీస్ కేజీ ఉంటే కొన్ని చోట్ల 65 రూపీస్ ఉండడంతో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 29 రూపాయలకి కిలో బియ్యం సన్న బియ్యం ఏవైతే ఉంటాయో అవి కామన్ మ్యాన్ కి అఫోర్డ్ చేసే విధంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెల రోజుల కిందట తీసుకొచ్చింది. అయితే కొన్నాళ్ల పాటు బేసిక్ గా వెబ్సైట్ లో ఎవరైతే బెనిఫిషియరీస్ అంటే బిలో పావర్టీ లైన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది స్పెసిఫిక్ గా కొన్నాళ్లు పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెబ్సైట్ లో రిజిస్టర్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటే అది నేరుగా అక్కడ అవుట్లెట్లు ఎక్కడ ఉంటాయో ప్రభుత్వం సూచిస్తుంది, అక్కడికి వెళ్లి వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ కొద్ది రోజుల కిందట రిలయన్స్ స్టోర్స్ లో కూడా ఈ 29 కిలో బియ్యం ఏదైతే ఉందో రిలయన్స్ అవుట్లెట్స్ లో కూడా కొన్ని రోజుల పాటు పెట్టారు. ఇప్పటికీ కూడా కామన్ మ్యాన్ వెళ్లి రిలయన్స్ స్టోర్స్ లో తీసుకుంటున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా మరోసారి మనం వెనక్కి వెళ్తే మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కూడా ఒక కీలక పథకాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. సూర్య యోజన పథకం అని చెప్పేసి ఇదేంటంటే ఇంటిపైనే డొమెస్టిక్ గా ఎవరి ఇంటిపైనే వాళ్ళే సోలార్ ప్యానెల్ అమర్చుకొని పర్ మంత్ 300 యూనిట్స్ వరకు వాళ్ళ కన్సంప్షన్ కి వాళ్ళు వాడుకునే వరకు 300 యూనిట్లు మేరకు ఉచిత విద్యుత్ పొంది మిగిలినది కమర్షియల్ గా కానీ ఇండస్ట్రీస్ కి కానీ మిగిలిన విద్యుత్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. దీనికోసం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో ఈ సౌర విద్యుత్ సూర్య యోజన స్కీమ్ కి ఎక్స్పెషల్ గా 7,327 crores కూడా కేటాయించింది. అయితే ఈ పథకం ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నాక సోలార్ ప్యానెళ్లు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటిపైన ఏర్పాటు చేస్తారో ఆ విద్యుత్ వాడుకున్న తర్వాత కూడా చాలా విద్యుత్ మిగులుతుంది. దాన్ని వారు డిస్కిమ్లకు ముందుగా అనుకున్నట్టు కమర్షియల్ గా డిస్కిమ్లకు అమ్ముకోవచ్చు. తద్వారా 15,000 to 18,000 దాకా కూడా సంపాదించవచ్చు అనేది కూడా ఇది ప్రధానంగా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఇలాంటి స్కీమ్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కూడా తీసుకొచ్చి ముఖ్యంగా మధ్యతరగతి పేదరికంగా దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం వారి గురించి ఆలోచిస్తూ ఇలా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తూ కూడా మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకునే పాలసీ మేకింగ్ కూడా చేస్తుందని చెప్పుకోవాలి. దానిలో భాగంగానే ఈ ఉజ్వల పథకం కింద ఉన్న సిలిండర్ పైన కూడా మరో 100 రూపాయలు తగ్గిస్తూ కూడా కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకోవడం విషయం తెలిసిందే వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.